రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పోయి కూటమి వచ్చేసినా సరే విద్యార్థుల ఇక్కట్లు మాత్రం తీరడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులను ఫీజులు టెన్షన్కి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులు వాపస్ చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం సుమారు 7 క్వార్టర్ల ఫీజులను పెండింగ్ లో పెట్టడం గమనార్హం. 2022, 23, 2023, 24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఐటీఐ తదితర కోర్సుల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులే ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పెండింగ్ ఫీజుల బాధ్యత కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై పడింది. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించేందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 120 కోట్లు విడుదల చేసింది. అయితే వారం రోజులు గడిచినా ఇప్పటికీ కాలేజీ ఖాతాలకు డబ్బు జమ కాకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. విశాఖ జిల్లాలో 10,546 మంది ఎస్సీ విద్యార్థులకు గాను ఫీజులు, ఉపకార వేతనాలు కలిపి 23 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులు 39,970 మందికి 122 కోట్లు విడుదల కావాల్సి ఉందని బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులే ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు వేధిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కాలేజీ ఖాతాలకు జమ అవుతున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలకు ఫీజుల వాపస్, స్కాలర్షిప్ మొత్తాలను చెల్లించేది. దీనివల్ల ప్రభుత్వం చెల్లించినా చెల్లించకపోయినా విద్యార్థులు తప్పనిసరిగా ఫీజులు చెల్లించాల్సి ఉండేది. ఈ విధానం వల్ల వైసీపీ హయాంలో వేలాది మంది విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని అమలు చేయడంతో కళాశాలల ఖాతాలకే ఫీజులు నిధులు చేరుతున్నాయి. దీంతో ఫీజుల బాధ తప్పుతుందని విద్యార్థులు భావించారు. ఈ నేపథ్యంలో ఫీజుల విషయమై కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను ఒత్తిడి చేయకూడదని అధికారులు హెచ్చరించారు. అనేక కాలేజీల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. లేదంటే పరీక్షలకు హాజరు కానియబోమంటూ హెచ్చరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు విడతల వారీగా ఫీజులు చెల్లిస్తున్నారు. ఇప్పటికే గడిచిన 2 ఏళ్ల ఫీజులను ఎంతో మంది విద్యార్థులు చెల్లించారు. ప్రభుత్వం నుంచి జమ అయిన తరువాత తమ డబ్బులు వెనక్కి ఇస్తారా అన్న ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యాలు సమాధానం చెప్పడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విశాఖ జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఐటీఐ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులు సుమారు 80,000 మంది వరకు ఉంటారు. వీరికి ఫీజుల వాపస్ కోసం ఏటా ప్రభుత్వం సుమారు 70 నుంచి 80 కోట్ల వరకు చెల్లిస్తుంది. గడిచిన కొన్ని క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు విడుదల చేయకపోవడంతో బకాయిల భారం విద్యార్థులపై పడుతుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత విద్య అభ్యాసం కోసం స్కాలర్షిప్ రూపంలో MTF, RTF అని విడుదల చేస్తుంది. అమౌంట్ ను ఉపయోగించుకొని పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో సెటిల్ అవ్వాలన్నది ప్రభుత్వ ఆశయం. సో ఇందులో భాగంగా మనకి విశాఖపట్నం జిల్లాలో సుమారు 9,311 మంది విద్యార్థులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వివిధ కోర్సుల్లో ఆ డిగ్రీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇలా వివిధ GNM, నర్సింగ్ వంటి వివిధ కోర్సుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే స్కాలర్షిప్ మంజూరు విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులకి RTF అలాగే వాళ్ళ మెయింటెనెన్స్ ఫీజు రెండు కూడా విద్యార్థుల తాలూకా ఖాతాకు జమ అవుతాయి. NPCIకి లింక్ అయినటువంటి ఖాతాకు, ఆధార్ సీడింగ్ అంటాం. అదే బీసీ, ఎస్టీ ఇతర వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల తాలూకా స్కాలర్షిప్ RTF అనేది కళాశాల అకౌంట్ కి ఈ సంవత్సరం నుండి జమ చేయబడుతుంది. అలాగే వాళ్ళ మెయింటెనెన్స్ అనేది వాళ్ళ తాలూకా వ్యక్తిగత ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది. ఇక సామాజిక వర్గం వారీగా చూస్తే సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేయడం చేస్తుంది. మనకి ఇప్పటి వరకు కూడాను 5,180 మందికి ఈ స్కాలర్షిప్ మంజూరు చేయడం
చేయడం జరిగింది. సుమారు 23.02 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ విశాఖపట్నం జిల్లా వరకు. ఈ అమౌంట్ అంతా కూడా ఆయా కళాశాలల విద్యార్థుల తాలూకా ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళ తాలూకా స్టేటస్ ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఉంటది. ఎందుకంటే 6 స్టెప్ వెరిఫికేషన్ లో సచివాలయంలో చేయకపోవడం కానీ, లేకపోతే బ్యాంకు ఖాతా యాక్టివ్ గా లేకపోవడం కానీ, లేదనంటే కళాశాలలో వాళ్ళ తాలూకా మంత్లీ అటెండెన్స్ అప్లోడ్ చేయకపోవడం కానీ, లేదా సెట్ కోర్సులు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ ఇలాంటి సెట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సెట్ డేటాతో కూడా ఈ విద్యార్థి తాలూకా డేటాని మ్యాచ్ చేసి అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటివన్నీ కూడా పూర్తయిన తర్వాత వాళ్ళకి కూడా మొత్తం అమౌంట్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ శాంక్షన్ లో ఎటువంటి ఇబ్బందులు లేవు, అందరికీ వస్తుంది. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఎక్కడైనా స్కాలర్షిప్ రాలేదనే ఉద్దేశంతో ఏదైనా కాలేజీలో పిల్లల తాలూకు సర్టిఫికేట్లు ఆపడం కానీ, లేకపోతే పరీక్షలకు అలౌ చేయకపోవడం కానీ జరగకూడదు. అలా జరిగితే కళాశాలకు కూడా హెచ్చరించడం జరిగింది. విద్యార్థులకు స్కాలర్షిప్ రాలేదనే మెస్తో ఎక్కడ కూడా కళాశాలలో ఉన్నటువంటి పరీక్షలకు హాజరు కాకపోవడం కానీ, పరీక్ష పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వడంలో ఇబ్బందులు కానీ పెట్టొద్దని అందరికీ తెలియచేయడం జరిగింది.